208 స్తోత్రము పాడి పొగడెదను. 208 పాడతాయి. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమాత్మని శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమాత్మని శుద్ధ ప్రేమ. ఎన్నాళ్ళను నాలో ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నాళ్ళను నాలని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. స్తుతిగా జగమునకు భక్తి దేవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. స్తుతిగా జగమునకు భక్తి దేవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. రాణియేనా నిత్య ప్రేమ దివ్య మధుర ప్రేమ. రాణియేనా నిత్య ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. ప్రేమలో నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. మాయలో ప్రేమలో నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో ఉండు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో ఉండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. ఆధారమైన ప్రేమ ఇదము మాతావనే నన్ను చూపే ప్రేమ. ఆధారమైన ప్రేమ ఇదము మాతావనే నన్ను చూపే ప్రేమ. ఉన్నతమో దైవ ప్రేమ నన్నకరించే ప్రేమ. ఉన్నతమో దైవ ప్రేమ నన్నకరించే ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను. మానవ
172 170 పుస్తకంలో 172 పుస్తకంలో 170 ప్రణతింతుము మా యెహోవా పరిపూర్ణము ప్రణతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా చివరిగా 735 719 చివరి చరణం ఆడేటప్పుడు లేచాను. 4 చరణాలు కూర్చొని పెడతారు. చివరి చరణం అంటే లేచాను. వాట్సాప్ 735 719 యేసు ప్రభువు
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ
ప్రభువా మహిమాతో నేను ఆరాధించడం కొరకై నన్ను సజీవులుగా నడిచించుకున్నాను. ఇదివరకు కాలం ద్వారా మేము కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని నడుస్తున్నాను. ఇక్కడ రావాల్సిన ఆరాధన కొరకై రాసిన పరీక్షలను కొన్ని మాటలను గ్రహింప చేయాల్సిందిగా ఆలోచిస్తాను. నాతో మాతో మీరు మాట్లాడారు. నా దగ్గర మీరే మాకు కావాల్సినటువంటి మాటలు గ్రహింపు ద్వారా ఆరాధించిన నామం ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రభు నామములో మీకు అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలో ఆరాధన కొరకై కీర్తన గ్రంథం 138వ అధ్యాయం. ఆరాధన కొరకై 138వ కీర్తన మొదటి నుంచి 8వ వచనాన్ని అన్ని మార్చి చదువుకుంటాం. 138వ కీర్తన మొదటి నుంచి 8 వచనాలు మార్చి ఈ భాగం గట్టిగా చదవండి. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణంలో ప్రాణం పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా మహాప్రభావం గలవాడని వారి యెహోవా మార్గం గురించి గానం చేసేదను. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదము. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును.
91వ కీర్తన 3-4 సంవత్సరాలు చదువుతారు. 91వ కీర్తన అందరూ కలిసి 3వ వచనము 4వ వచనం. వేటగాడి ఎందరో నాశనము రెక్కలతో ఆయన సత్యము రెండు భాగాలు మనము గమనించినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరం కదా 2వ మాసము చివరి యొక్క ప్రభు ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని భద్రపరచడానికి లేకపోతే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎటువంటి అర్హత లేని వారు. దావీదు ఏమన్నాడు? నీవు జ్ఞాపకం చేసుకోవటకు నేను ఏ పాటు వాడు, నా కుటుంబము ఏ పాటు. కాబట్టి దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవడం దేవుని యొక్క మహాకృప. కాబట్టి తెలుగులో మనము ఇది ఈ రీతిగా ప్రభు సాన్నిధ్యంలో చేరి ప్రభును స్తుతించడానికి, ప్రభును కనపరచడానికి మనం చేరి వచ్చినామంటే కేవలం దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యము లేకపోతే దేవుడు చూపిన ఈ మహాప్రేమను బట్టి ప్రభువు మనం ఎంతో రుణస్తున్నాము. కాబట్టి దావీదు తన జీవితంలో ఎన్నో కీర్తన రాస్తూ వచ్చాడు దావీదు. అయితే ఇక్కడ 138వ అధ్యాయంలో ఒక మాట ఇందులో మనం కొన్ని విషయాలు మాత్రం మనం చూద్దాం. మొదటి వచనం చదవండి. చాలు. కాబట్టి దావీదు చూడండి, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు, నా పూర్ణ హృదయంతో అన్నాడు. అర్థమేమని? దేవుడు పూర్ణమైన అర్థమేమని చెప్పండి. మనస్ఫూర్తిగా అంటే హృదయమార ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాట ఉన్నారండి. 15వ అధ్యాయం అనుకుంటారా? సామెతలు నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఏమన్నారు వాళ్ళు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు. కాబట్టి హృదయమాల ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుడు వారి పక్షాన చేసినటువంటి ఈ గొప్ప మేలును బట్టి వాళ్ళు అంటున్నారు, దేవా నీ వంటి వాడు ఎవడు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు. వాడు వచ్చినాం, నీ దక్షిణహస్తము చాపితివి, భూమి వారు మృంగివేసును, నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతివి. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదని కనుక దేవుని యొక్క కృప చేత వారు రక్షిస్తూ వచ్చినాడు. అందుకే వాళ్ళు వేలుపుల్లో నీ వంటి సొలమింటారు. 10,000 మందిలో పురుషులకు నా ప్రియుడు చెప్పండి, అతి శ్రేష్టమైన వాడు, కీర్తినుడు కదా. ఏమంటారు మనము? సామెతలు కదా, ప్రసంగి, పరమగీతం. మాకు చదవండి. అంటే ఎటువంటి చదువుతున్నారు పరమగీతములో నా పిలు ధవర్ణవరుడు, రత్నవరుడు, 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. కాబట్టి ఎటువంటి దేవుణ్ణి ఈ రాజు కనపరుస్తా ఉన్నాడు అంటే కనుక నా పూర్ణ హృదయంతో నేను నీకేమంటా కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. ఎందుకు? దేవతల ఎదుట నిన్ను అంటే సకల దేవతలు ఒకనాడు దేవుడికి ఏం చేస్తాయమ్మా? సాగిలపడతాయంట. సకల భూమి మీద ఉన్నటువంటి
ఈ దేవతలన్నీ కూడా ఒకనాడు యేసు ప్రభు ఎదుట సాగిలపడతాయంట. మరి సకల దేవతలు సాగిలపడి మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ సకల దేవతలన్నీ కూడా యేసు ప్రభు సాగిలపడతా ఉంటే ఈ దేవతల ఎదుట ఆ దేవతలను స్తుతించేవారు, ఆ దేవతలను ఖర్చు పెట్టేవారు, ఆ దేవతలను ఆరాధించేవారు వాళ్ళు ఏం చేస్తారు? మన భాష సిగ్గుతలా వచ్చుకుంటాం. ఎందుకు? మేము ఈ దేవుడిని ఈయనే ఆరాధిస్తుంది, దేవుడిని ఈయననే పూజ చేస్తుంది, ఈయనకింతగా మేము సేవ చేసి ఇప్పుడు ఏమంటా ఈయన ఇంకొకరికి ఏమంటా సాగిలపడుతున్నాడేంటి? కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికి నన్నకు మధ్యవర్తి ఒక్కడ, ఆయన యేసు క్రీస్తున్నటువంటి. కాబట్టి అటువంటి దేవుణ్ణి దావీదు మహారాజు నా పూర్ణ హృదయంతో నేను మీకు కృతజ్ఞతాస్తులు ఇక్కడ దేవతల ఎదుట నిన్ను 95వ కీర్తన 3వ వచనం చదవండి. 95వ కీర్తన. యెహోవా మహాదేవుడు దేవతలందరికంటే ఆ దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు ఆయన. కాబట్టి మనము స్తుతించినటువంటి దేవుడు, మనము ఆరాధించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనుక, ఎటువంటి గొప్పవాడు అంటే కనుక సమస్త దేవతల కంటే ఏమంటా పైన మహత్యము గల మహాదేవుడైన అటువంటి దేవుడిని దావీదు కలిగి ఉన్నాడు. 111వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములను. చెప్పండి ఎక్కడమ్మా? ఎక్కడ? యథార్థవంతుల సభ. పూర్ణ హృదయంతో ఏం చేయాలంటే దేవుని యెహోవాను స్తుతించడము. ఇంకొక మాట చూస్తే 119వ కీర్తన 46వ వచనం. 119 మాట్లాడేదను అవి నాకేమంటా ప్రియములు. 46 అది కాదు, 46 కీర్తన 119 46 వచనం. సిగ్గుపడక రాజుల ఎదుటను నీ శాసనముల గురించి నేను ఎక్కడ సిగ్గుపడకూడదు. ఎందుకు? ఆరాధన చేయడం వివరిస్తాను. చాలా మంది సిగ్గుపడతారు. ఆరాధనకి సిగ్గు, ఆరాధనకి సిగ్గు, రావడానికి సిగ్గు కదా. చాలా మంది చెప్పడేమంట సిగ్గు చిన్నప్పుడు మానం చెప్పండి అంటారు కదా, మరి సిగ్గు చిన్నప్పుడు మానం భద్రమైంది. కాబట్టి మనకి ఇప్పుడు సిగ్గుపడకూడదు, ఇప్పుడు మనం భయపడకూడదు. ఎందుకు చెప్పండి? దేవుడి కుమారులుగా చేయబడ్డాం. ఇప్పుడు నా కుమారుడు నా ఇంట్లో నాకు సిగ్గుపడతారా భయపడతారా చెప్పండి? ఎందుకు? ఇప్పుడు నా కొడుకున్నాడు అనుకోండి, నేను ఎక్కడ కూర్చొని నా పక్కన కూర్చోడా? ఎందుకు కూర్చున్నాడు? తండ్రి కాబట్టి. మన ఎవరి కుమారులు చెప్పండి? ఇప్పుడు దేవుని కుమారులు మనం. ఆ ప్రభు యేసుక్రీస్తుకు మన కుమారులుగా చేయబడ్డాం. తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి దేవుడు మనం విమోచిస్తూ వచ్చినాడు. తనకు స్వకీయ సాంపాద్యముగా ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం ఉన్నమాట. ఎక్కడున్నమాట అంటే 1వ అధ్యాయము ఎట్లనగా తన ప్రేమికుడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మన ఎవరు కుమారులు అంట? దేవుని కుమార్ యేసు ప్రభు కుమారులమ్మ. కాబట్టి అంటే ఇప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. కాబట్టి సిగ్గుపడకేమంట ఏం చేస్తున్నాడు? 119 వచనంలో రాజుల ఎదుట నీ శాసన విషయాలు మాట్లాడేదను, సిగ్గుపడతాను. కాబట్టి మన జీవితంలో
దేవుడు మన చూపిన మహాప్రేమను బట్టి దావీదు ఎలా కనపరుస్తున్నాడు. కాబట్టి సిగ్గుపడకుండా సమాజంలో జనులెదుట ఆ కీర్తనీయుని యథార్థంగా దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. ఒక మాట మనకి కింది భాగంలో 2వ వచనం చూడండి. 2వ వచనం అంటే కనుక 138 2వ వచనం 2వ భాగం. నీ నామముంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. కాబట్టి బలమైనటువంటి నామం, గొప్ప నామం, అన్నిటికంటే బలమైన నామం. ఒక మాట ఉంది కదా, యేసుక్రీస్తు నామం శక్తి గల సాటి లేని నామం, మధురమైన నామం, బలమైన నామం. యెహోవా నా బలమా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 47వ వచనం. 32:47 చదవనమాట. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇదేమంట జీవం. కాబట్టి వాక్యం సత్యమైంది. కాబట్టి ఇది మీకు నిరర్థకమైన మాట కాదు కాబట్టి ఇది మీకేమంట జీవమే. కాబట్టి జీవమే. అందుకోసమే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఏముంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనము 3వ వచనం. కలగలేదు. ఆ జీవం మనసునికి ఏమైందంట, ఆ జీవం మనం వెలిగింపజేసి, ఆ జీవం వెలిగించబడ్డాం. కాబట్టి ఇది నిరర్థకమైనది కాదు కానీ ఏమంట ఇది జీవమే. కాబట్టి భక్తుడు ఇలాగ ప్రభువును కనపరుస్తా ఉన్నాడు. చివరిగా మనం కొన్ని మాటలు చూస్తే 6వ వచనం చదవండి. 138 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరులను గర్విష్ఠులను బాగుగా. కాబట్టి దేవుడు ఎవరిని లక్ష్య పెట్టినప్పుడు దీనులను లక్ష్య పెడుతూ వచ్చాడు. కాబట్టి ఒక 3 విషయాలను మనం గమనిస్తే కనుక ఎవరు దీనులు, ఎవరు దీనత్వం కలిగిన వారు. లోకంలో ఎవరు దీనులు లేరు. ముందు ప్రభుడు ఎరకదు. అర్థమైంది. అందరూ కూడా బహుశా ఏమీ లేనప్పుడే అబ్రహాం విడుదల చేయబడ్డాడు. అబ్రహాము వాక్యం లేదు, సేవకులు లేరు, మందిరాలు లేవు. ఆదిలో చెప్పినంట దేవుని స్వరం లోబడి అబ్రహాం బయలుదేరినాడు. అంటే ఏమి లేని దినాల్లోనే హేబేలు శ్రేష్టమైన దేవునికి అర్పించినాడు. అంటే ఎవరు చేసినారు చెప్పండి? ఎవరు చెప్పలేదు. అంటే కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ మాట ఏముందంటే కనుక దేవుని వాక్యంలో యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులు ఏమంట లక్ష్య పెట్టుకున్నాడు. దీనులుగా ఉన్నవారు. ఒక పాట ఉంది కదా, దీనులకు అందాయనే భక్తిహీనులకు ఉంచును, దీనులకు అందాయనే భక్తిహీనులకు అదేనమ్మా. అదే కదా 65 పాటలు అదే సీతాతో కాబట్టి దేవుడు మనల్ని ఆయన సమీపంలో చేసుకున్నాడు. దీనిలో కృపణిస్తూ వచ్చినాడు. దీనిలో దేవుడు దేవుడు గొప్ప చేస్తూ వచ్చినాడు. కింద మనం గమనిస్తే కనుక చూడండి 7వ వచనంలో, నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు ఏమంటా బ్రతికించితివి. కాబట్టి దావీదు ఆపదలో ఉన్నాడు. దావీదు తరబడుతా ఉన్నాడు. తన నామ సౌలు తరముతా ఉన్నాడు. ఆపదలో దాక్కున్నాడు. అందులో గుహలో దాక్కున్నాడు. అరణ్యంలో ఉన్నాడు. రకరకాల పరిస్థితులు వెళ్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఈ లోకంలో ఆపదలు ఉన్నవారు, బంధించబడిన వారు, ఎలా ఉన్నవారు,
అంటే ఇటువంటి 90వ కీర్తన దొరుకుతుంది అన్నమాట. 90వ కీర్తన 3వ వచనం. వేటగాని యొక్క ఉరి అంట మనం ఆపదటువంటి ఉరిలో ఉంటేమి. కాబట్టి ఈ యొక్క ఒక పక్షి కావచ్చు, అది వేటగాని చిక్కినప్పుడు అది వలలో బంధించబడుతుంది. కాబట్టి మనం కూడా సాతాను యొక్క బంధకముల చేత మనము కూడా బంధించబడి మనము ఆపదలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. ఎటువంటి ఆపద, ఎటువంటి ఉరి రండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో మాట్లాడుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 48వ ఇర్మియా 3వ వచనం. ఆలకించుడి అదేనము. అదిగా ఒక మాట ఉరి యొక్క వేటగాని యొక్క ఉరి గురించి ఒక మాట ఇర్మియాలో ఒక మాట ఉంటుంది. సరే మనకి చూద్దాం తర్వాత. కాబట్టి వేటగాని యొక్క ఉరి ఎట్లా ఉంటుంది? ఆ బందీ గృహంలో బంధించబడిన యొక్క పావురం కావచ్చు, లేకపోతే కనుక ఒక పక్షి కావచ్చు, లేకపోతే వీళ్ళు వేటకెళ్ళినటువంటి వాళ్ళు ఒక ఏదన్నా పక్షులు జంతువులు కావచ్చు. కానీ అది ఆ భయం చేత ఆపదల్లో తన ప్రాణం గుప్పిట్లో పెట్టుకునేమంట అది చూస్తూ ఉంటుంది. ఆహారం పెడితే తినదు. ఎందుకు? అది ఎక్కడుందంట? ఆపదల్లో ఉంది. అది బంధించబడింది. దానికి నెమ్మది లేదు, దానికి సంతోషం లేదు, దానికి ఆనందం లేదు. కాబట్టి బంధించబడింది. అయ్యో నేను ఈ ఉరిలో ఉన్నానే, ఈ బంధకంలో బంధించబడ్డానే, ఈ ఆపద నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు, ఈ బంధకం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడని తన ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని భయంతో ఉంటా ఉంటుంది. అటువంటి భయం చేత మనం కూడా లోకంలో సాగిపోతా ఉంటుంది. ఆదరించే వారు లేక, ధైర్యపరిచే వారు లేక, ఓదార్చే వారు లేక, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న దిగుళ్ళు, మనకున్న చింత, మనకున్న వేదన, మనకున్నటువంటి ఈ యొక్క పాపస్థితిని బట్టి సైతాను యొక్క కబంధస్తాల్లో మనం కూడా బంధించబడినటువంటి మనల్ని దేవుడి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. దేవుడి జ్ఞాపకం చేసుకుని మనము భక్తులం కాదు, లేదా గొప్పవారం కాదు, లేకపోతే కనుక మంచివారం కాదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదయ కారణం ఏంటి కనుక దేవుడు మన యొక్క యావత్పాదను చూడడానికి చూస్తూ వచ్చినాడు. చూడమాట 135వ కీర్తన 107వ వచనం చదువుకోవడం. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు అదేమంట. కాబట్టి నీవు బ్రతికించిన ఆపదలో చిక్కబడి ఉంటుంది. కాబట్టి ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు వస్తా ఉన్నాడు. ఆ యెరూషలేము నుంచి యెరికోకు వస్తా ఉన్నప్పుడు మార్గంలో చెప్పలేమంటే ఏం జరిగింది? దొంగల చేత కొట్టబడ్డాడు, కొల ప్రాణంతో ఉన్నాడు. ఇప్పుడు తన జీవితం బంధించబడినటువంటి అనుభవంలో ఉన్నాడు. దాని యొక్క సైడ్కి పడిపోయినాడు, కొల ప్రాణంతో ఉన్నాడు. కాబట్టి మనుషుడు ఎలాంటి దొంగల చేత కొట్టబడినటువంటి మనుషుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? కనుక కొల ప్రాణంతో ఉన్నాడు, చనిపోవడానికి సమీపంగా ఉన్నాడు. అటువంటి ఈ లోకమైనటువంటి పాపం చేత, అపరాధం చేత మనం కూడా చెప్పండి చనిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు, అంటే ఈ మనుషుడు ఎలా దొంగల చేత కొట్టబడ్డాడు, గాయం చేత ఆ మనుషుడు దారి పక్కన పడిపోతూ వచ్చినాడు. ఆదరించే వాళ్ళక, ధైర్యపరిచే వాళ్ళక అలాగనే మూలుకుంటూ తన జీవిత నిరాశతో ఉన్నప్పుడు ఒక మంచి సమయంగా ఒక మనుషులు వచ్చి అతను పరామర్శించినట్లుగా ఈ లోపల పాపంలో శాపగ్రస్తమై నెమ్మది లేక దైవోత్తర పాత్రగా జీవించేటువంటి మనల్ని ఎవరు ఆదరించకపోయినా ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా దేవుడు మనమేమంట ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించి దేవుడు చక్కని మార్గం నడిపిస్తూ వచ్చినాడు. 107వ కీర్తన 107వ కీర్తన చూడమాట 20వ వచనం. కాబట్టి ఆయన వాక్కులు పంపి ఒక సమయంలో వచ్చి ఆ మనుషుల్ని కాపాడి, మనుషుని పరామర్శించి, మనుషుని గాయాలు కట్టి వాహనం దక్కించుకుని ఎలాగైతే ఒక పూటకుల వాటికి తీసుకొని వచ్చినాడో మనం కూడా ఆపదలో
చిక్కుబడి ఉంటివి, గుండెలో పడిపోయింటివి, నాశనానికి నశించిన నరకానికి వెళ్ళవలసిన స్థితిలో మనం బంధించబడినప్పుడు ఆ దేవుడు మనం చూస్తూ వచ్చినాడు. అందుకే చెప్పాడు, ఆయన వారు పైన గుండెలో నుండి వాళ్ళేమంట విడిపించాను, విడిపిస్తూ వచ్చాడు. అసలు పడినోడి గుంట త్రోవ పక్కన పడినవాడు, ఆదరణ లేనివాడు ఎలాగైతే ఇప్పుడు ఈ మనిషి నుంచి పరామర్శిస్తూ వచ్చినాడో దేవుడు కూడా మనం పరామర్శిస్తూ వచ్చినాడు. దేవుడు మనం పడిన గుండెలోని మనం పైకి లేవస్తూ వచ్చు. జగన్ దొంగ ఊరిలో నుంచి దేవుడు చెప్పలేమంట పైకి లేవలెత్తాను. కాబట్టి ఈ లోకంలో వంటి పాపం చేత బంధించబడినప్పుడు, శ్రమానుభవం ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం చేసుకున్నాడు. సమయాల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక మాట చూద్దాము. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం అన్నమాట. లేచి జ్ఞాపకము చేసి, అంటే ఇప్పుడు అన్న కూడా ఒక దిగులు చేత ఉంటా ఉంది, ఒక కృంగిపోయింది. ఎందుకు చెప్పండి? అరే నాకు పిల్లలు లేకపోయింది. ఆమె జీవితంలో ఏమున్నా నెమ్మది లేదు, తన జీవితంలో అన్ని ఉన్నా కానీ హృదయంలో శాంతి లేదు. కారణం చెప్పంట, అరే పిల్లలు లేకపోయినాయి ఒక దిగులు చేత ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ధైర్యపరుస్తూ వచ్చినాడు. అందుకే ఏమంటుంది 2వ వచనంలో, 2వ అధ్యాయంలో 2వ వచనంలో 2వ అధ్యాయము 2వ వచనం పై వచనం మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నా హృదయమందు నా హృదయము యెహోవా యందు ఇప్పుడు సంతోషం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు అంటా ఉంది ఎప్పుడేమిటా, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగిన. బలం వచ్చింది ఇప్పుడు ఎవరు బట్టి? దేవుడు నువ్వు ఇచ్చిన వాక్యము కంటే, నీ నామము కంటే నువ్వు ఇచ్చిన వాక్యము గొప్పది. ఇప్పుడు బలం పొందుతా ఉంటా ఉంది. ఇప్పుడు ఏమిటి? యెహోవా యందు నాకు మహా బలము. శత్రువు నాపై చెలరేగగా చూడగా ఇప్పుడు దుఃఖమైంది, బాధమైంది, వేదనమైంది, కన్నీరు అయింది. ఇప్పుడు యెహోవాను కనపరుస్తా ఉంది. ఇప్పుడు ఏమంటా, యెహోవా యందు నాకు ఆనందం కలిగింది. ఇప్పుడు నువ్వు చెప్పండి ఏమంటా, ఇప్పుడు యెహోవాను బట్టి మనకేం కలగాల? ఏమా ఎందుకు కలగాల? మన దుఃఖం అంతా పోయింది, మన కన్నీరంతా పోయింది, మన వేదనంతా పోయింది. కాబట్టి ఒకప్పుడు బంధించబడిన వారు, వేటగాలి యొక్క ఊరిలో, సాతాను యొక్క ఊరిలో మనమేట బంధించబడిన, విడిపించేవారు లేక, ధైర్యపరిచేవారు లేక, ఆ తర్వాత ఓదార్చేవారు లేక. ఒకసారి నేను ఒక విశ్వాసికి వెళ్ళాను. విశ్వాసికి అంటే అప్పుడు నేను ఇంకా సేవకు రాలేదు, ట్రైనింగ్లో ఉన్నాను. ఒక విశ్వాసికి బుధవారం పరిచయం పొందాను గ్రామానికి. పోయినప్పుడు అంటే ఒక 4-5 ఇళ్ళు విజిట్ చేసి పోతాం, రెండు మంచి ప్రార్థన. సరే పోతే ఇంకా ఆమె పాపం పెద్ద వయసు, ఆమె లేడీకి చేతగాక కొంచెము హై ఫీవర్ బాధపడుతూ ఉంది. సరే 2 జాయింట్ ఇద్దరే, అంటే ఇట్లా అటు ఇటు పక్క పక్కనే. ఇది విశ్వాస కుటుంబమే, అది కూడా విశ్వాస కుటుంబం. అర్థమైందా? అయితే ఆమె అడిగిన ఒక లేదక్క ఆంటీ, పెద్ద వయసు ఆమె, లేదక్క ఆంటీ అంటే కనుక ఏమన్నా చూడలేండి అని చెప్పింది. అవునా సరే పోయి డోర్ పెద్దమ్మ అంటే పలకలే, గట్టిగా సుగరమని గట్టిగా ఇస్తే పలికి. సరే అయ్యా అయిందా నేను అంటే కనుక అప్పుడు వచ్చినామయ్యా అని లేచింది. కూర్చో ఏం బాగాలేదా ఇక్కడే కనుక? అవునైనా బాగాలేదని. ఏమైందంటే కనుక నేను అంతా జ్వరం వస్తుంది అంటే మాకేమో ఏమవుతుందో చెప్పొచ్చు కదా అంటే ఏమైనా అని చెప్పింది. సరే ఎక్కడ పలకరించిందా కదా అని
నేను ఎక్కడ చూడలేదు, ఏమి చూడలే, ఆమె చూడలే. అంటే పక్క పక్క విశ్వాసం ఏమంటా వదిలేసినా కూడా ఉండాలి లేదనేటువంటి ఆలోచన పాపం లేనట్టుంది. సరే నేను పోయి కూర్చొని ప్రారంభం చేసి సరే పెద్దమైనా నేను కొంచెం ఆమెకు డబ్బులు ఇచ్చినాను. ఇస్తే కనుక ఆమె నేను సంతోషపడింది. తర్వాత చెప్పినటువంటి మాట ఉంటే ఇంకా నిజంగా ఆమె ఇస్తా ఉంది, నాకు కనీసం ట్యాబ్లెట్ కూడా ఇదిలో అనుకో ఎవరు లేదు, చాలా పెద్ద వయసు అని చెప్పిన మాట ఉంటే కనుక బాగా మళ్ళా బుధవారం అయినప్పుడు అని చెప్పిన మాట ఉంటే కనుక అయ్యా వచ్చినాం అయ్యా రోజు నాకు కనీసం మాత్రలు కూడా డబ్బులు నేను ఇచ్చింది 6 కాలం మరి ఎక్కువ వేయలేదు, నా దగ్గర ఉండేది కూడా అంతే. ట్రైన్ మా దగ్గర ఏముండదు అర్థమైందా. కాబట్టి ఉండేది 50 రూపాయలే ఆమెకు ఇచ్చింది అంతే. అంటే ఆమె 50 రూపాయలకు ఎంత కృతజ్ఞత కలిగిందని ఇప్పటికీ ఏమంటా ఆమె నన్ను మర్చిపోదు. ఎందుకు ఏమంటా కష్టమైనప్పుడు ఏమంటా ఆమెను ఆదరిస్తుంది. అంటే దేవుడు చూడండి, మన యొక్క శత్రు యొక్క బంధకముల చేత సాతాను యొక్క ఉరిలో మనము ఆపదలో ఉన్నాం. ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నటువంటి మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు వచ్చే మనుషుడు దారిలో పడతని కొట్టాడు. లేవీయుడు వచ్చినాడు, యాజకుడు వచ్చాడు, ఇద్దరు ఏమంటే అతన్ని పరామర్శించారు. ఎవరు చెప్పండి, మన సమరయుడు వచ్చిన. అంటే ఈ సమయం వచ్చి అతన్ని ఏమో చెప్పండి, అతన్ని తీసుకొని అతని గాయం ఏమంట చూడొచ్చి తర్వాత చెప్పండి నీళ్లు దాపి అతన్ని ఓదార్చేమంట తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు ఈ మనుషుడు ఆ యొక్క మనుషుడు ఏదో చెప్పండి జాలి కలిగింది. ఎవరి మీద చెప్పండి, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ వ్యక్తికి ఏమంట జాలి కలిగింది. కాబట్టి ఒక భౌతికంగా ఒక మనిషిని చూసినప్పుడు మనకు అయ్యో పాపం అని మనగా అనిపిస్తూ ఉంది. అర్థమైందా? ఈ దేవాదేవుడి ప్రపంచం చూసినప్పుడు ఈ ప్రపంచం అంతా ఇటువంటి పాపంతో ఉన్నప్పుడు, శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, లేకపోతే సైతాన్ యొక్క బంధకంలో బంధించబడినప్పుడు ఆ దేవుడు ఏమంటే చెప్పండి, ఆయన చేసిన త్యాగం ఏంటి? మనుషులకు డబ్బులు సహాయం చేస్తాం, లేకపోతే మాటల చేత ఆదరిస్తాం, లేకపోతే ఏమంటాం మార్గము తెలియజేస్తాం, అంతే కదా. మనం ప్రాణం పెట్టలేదు కదా, రైట్. కాబట్టి అయితే మనము మాటల చేత కావచ్చు, క్రియల చేత కావచ్చు, మనం ధైర్యపరచు. కానీ యేసు క్రీస్తు చెప్పండి ఆయన శరీరం మన కొరకే త్యాగం చేసినాడు. ఎంత ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీని వసంత ఇవ్వాలి. అదే తల్లి ఒక వచ్చిన చూడండి, పడండి కదా. సరే, కాబట్టి చూడండి, లోకంలో బంధువుల కంటే, తల్లుల కంటే, భార్య కంటే, భర్త కంటే, కుమారుల కంటే, కుమార్తెల కంటే యేసు యొక్క ప్రేమ. కాబట్టి మనము ఇటువంటి వేదగాని యొక్క ఉరిలో, సాతాను ఉరిలో బంధించబడి ఆపదలను మనల్ని దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి హన్నాంటుంది ఇప్పుడు ఏమంటా, నేను యెహోవా యందు ఇప్పుడు నేను ఆనందిస్తా ఉన్నా. నాకు బలం వచ్చింది, ఇప్పుడు నాకు బలం వచ్చింది. నేను కృంగిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు నన్ను దేవుడు బలపడుతుంది, నాకు బలం వచ్చింది. ఎవరు బట్టి బలం? నేను ఆమె కంటే నువ్వు ఇచ్చిన వాక్యము ఎంతో గొప్పది, వాక్యం బలమైంది. ఈ వాక్యం మీద దేవుడు భూమి యొక్క శరీరాల కృపాసంతో సంపూర్ణంగా మన మధ్యకు వచ్చి ఏమంటా మన నిమిత్తమై కలవలసిన ప్రాణము అర్పించినాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రియకుమారుడు ఏమని చెప్పాడు, భూమి మీదకి ఎందుకు పంపించబడ్డాడు? మనము ఉరిలో తప్పించడానికి, ఆపద నుంచి విడిపించడానికి ఆ దేవాదేవుడు మన కొరకై ఆ కలవలసిన ప్రాణము అర్పిస్తూ అటువంటి దేవుడు మనం ఏం చేయాలి చెప్పండి. అందుకే దావీదు ఉన్నాడు, నేను నా సోదర మాట 138 కీర్తన 1వ వచనం, కాబట్టి ఏమంటా, ఇప్పుడు నేను నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను, దూతల ఎదుట ఏమంటా, దేవదూతల ఎదుట నిన్ను కీర్తించాలా, ప్రభు కనపరచాలా. మాట్లాడదాం
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. ఇక మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సమీపింపరానికి. సరే, మన జీవితంలో మనము ఈ దావీదు కనపరిచినట్టుగా మనము కూడా దేవతల ఎదుట నిన్నేమంటాడు కీర్తించేది. ఎందుకు అంటే కనుక ఆపద నుంచి వెక్కిస్తూ వచ్చినాం. తర్వాత చెప్పండి, నా శత్రువుల కోపంలో రక్షించుటకై నీ చెయ్యి ఏమంట, నీవు నీ చెయ్యి చాపేదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించేది. 38వ వచనం చదువు కాబట్టి కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, చాపేదవు, నీ చెయ్యి నన్ను నీ కుడి చెయ్యి నన్ను ఏమంట రక్షించుటకు. కాబట్టి దేవుని కుడి హస్తం చేత రక్షిస్తూ వస్తాడు. కాబట్టి మనల్ని పట్టుకున్నాడు, మన కాలు జారిపోకుండా, మనం పడిపోకుండా దేవుడు మనం పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి? చక్కని మార్గం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం శత్రువు యొక్క ఊళ్ళో బంధించబడిన వారు, ఆపదలో ఉన్నవారు, తర్వాత కృంగిపోయిన మనం దేవుడు ఏమంటున్నాడు లేవనెత్తున్నాడు. ఎక్కడ? క్రీస్తు బండపైన మన పాదములు నిలిపినాడు. అందులో బట్టి మనం ప్రభువు ఏం చేయాలా? స్తుతించాలి. దేశం పాటు పాడుకుంటాం.